మేషరాశి వాళ్లకు గురువు మిథునములోన 3వ స్థానములో ఉంటాడు. 3వ స్థానము అంటే ఏమిటిది? సహజ స్థానము. సహజ స్థానంలో బృహస్పతి ఏమిస్తాడు? జ్ఞాన జిజ్ఞాస కలిగిస్తాడు, గురుసేవా నిరతిని కలిగిస్తాడు. చూశారా? అంటే మార్చి 19 నుంచి జూన్ 1 వరకు మేషరాశి వాళ్ళు మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. ఇక బృహస్పతి 3వ స్థానము నుండి 4వ స్థానంలోనికి అంటే కర్కాటకంలోనికి వస్తాడు. మరి 4వ స్థానం అంటే ఏమిటిది? సుఖస్థానం. బృహస్పతి ఏం చేస్తాడు? మంచి నీకు సుఖాలు ఇస్తాడు, సుఖశాంతులు ఇస్తాడు, సౌఖ్యాలు ఇస్తాడు, హ్యాపీనెస్ ఇస్తాడు. బాగుంది. ఇక కర్కాటకము నుంచి సింహంలోనికి వస్తాడు, 5వ స్థానంలోనికి. 5వ స్థానం అంటే ఏమిటిది? పుత్రస్థానం. అంటే వివాహం కనుక అయి ఉంటే సంతాన ప్రాప్తి ఉంటుంది. వివాహం కాలేదా? వివాహ యోగం ఉంటుంది వాడికి. కాబట్టి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఎప్పుడది సంతానం అన్నప్పుడు ఇదిగో అక్టోబర్ 31 నుంచి మీకు జనవరి 24తో ట్రై చేసుకోండి, బాగుంటుంది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. చూడండి, 5వ స్థానం నుంచి ఏం జరుగుతుంది? మళ్ళీ 4వ స్థానంలోకి వస్తాడు. 4వ స్థానం అంటే ఏమిటిది? సుఖస్థానం. మళ్ళీ సుఖాలే. చూశారా బాబు? కుటుంబ సౌఖ్యము, సుఖాలు, బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడు మేషరాశి వాళ్లకు బృహస్పతి. ఇక మేషరాశి వాళ్లకు కేతువు 5వ స్థానములో ఉంటాడు. 5వ స్థానం. ఎప్పుడైతే 5వ స్థానంలో కేతు ఉన్నాడో వైరాగ్యం, ఆసక్తి లేకపోవడం, అంటే ఒక వైరాగ్యమైన భావానికి గురవుతారు, శుద్ధ బుద్ధిని కలిగి ఉంటారు. అది 5వ స్థానంలో కేతువు శుద్ధ బుద్ధిని ఇస్తాడు. ఏమిట్రా, ఏమి జీవితం రా ఇది? ఎన్నాళ్ళు రా ఇది? ఇంకెంతకాలము రా ఇది? ఇది శాశ్వతం కాదు కదరా, నిత్యం కోసం ప్రయత్నం చేయవయ్యా అని కేతువు ప్రేరణ ఇస్తాడు నీకు. ఇక రాహువు 11వ స్థానంలో ఉంటాడు. అంటే బాగా అర్థం చేసుకోండి, మేషరాశి వాళ్లకు బాగలేదని చాలామంది చెప్తున్నారు. సత్యం కాదది. మార్చి 19 నుంచి డిసెంబర్ 4 వరకు రాహువు 11వ స్థానములో లాభస్థానములో ఉన్నాడు. చాలా డబ్బులు ఇస్తాడు రాహు, తిరుగులేదు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఇక మరి శనీశ్వరుడు ఎక్కడ ఉంటాడండి? శని 12వ స్థానంలో ఉంటాడు. 12వ స్థానం అంటే ఏంది? వ్యయస్థానము. చెప్పాను మీకు ఆల్రెడీ నేను. మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఏలినాటి శని ప్రారంభ దశలోన శనీశ్వరుడు డబ్బు మీద దెబ్బ కొడతాడు. చూశారా? అందుకే నేను మీకు చెప్పాను, మేషరాశి వాళ్లకు రాహు లాభయోగం ఉంటుంది, శని మోక్షయోగం ఉంటుంది. రాహు ఏమో డబ్బులు ఇచ్చేస్తాడు, శనీశ్వరుడేమో నీకు అందకుండా చేస్తాడు, డిలే చేస్తాడు, డిస్టర్బెన్స్ చేస్తాడు. ఎందుకు? డబ్బులు ఇస్తే నువ్వు మాట వినవని. కాబట్టి మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది. సంవత్సరం అంతా ఉంటాడు. సంవత్సరమే కాదు, మీకు కంటిన్యూ అవుతాడైనా. మళ్ళీ 12వ స్థానం నుంచి 1వ స్థానంలోకి వస్తాడు. మళ్ళీ సినిమా చూపిస్తాడు. దేహం మీద, డబ్బు మీద పోయి దేహం మీద పడతాడు. ఇప్పుడు
కాబట్టి మేషరాశి వాళ్ళు మీరు శనీశ్వరుని గట్టిగా పట్టుకోవాల, శనీశ్వరుని అభిషేకము బాగా చేసుకోవాల. మీరు శ్రద్ధతో రమణేశ్వరానికి వచ్చి మేషరాశి వాళ్ళు శనికి సంబంధించిన ఆరాధనలు, ఉపాసనలు, శాంతులు, పరిహారాలు, దానాదులు, హవనాదులు ఇవన్నీ చేసుకోండి. అప్పుడు మీరు బయటపడతారు, లేదంటే కొడతాడైనా. ఇక డిసెంబర్ తర్వాత 5th తర్వాత కేతువు 4వ స్థానంలోకి వస్తాడు. ఎప్పుడు కేతువు 4వ స్థానంలోకి వచ్చాడో వివేక వైరాగ్యాలు ఇస్తాడు. కేతువు వివేక వైరాగ్యాలు ఇస్తాడు. అప్పుడు మళ్ళీ నువ్వు ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతావు. ఇక రాహువు 10వ స్థానంలోకి వస్తాడు. చూడండి, ఎప్పుడైతే రాహువు 10వ స్థానంలోకి వచ్చాడో, ఏంటది? కర్మస్థానం. ఏమంటాడంటే నేను రాజకీయ నాయకుడిని అవుతాను అంటాడు. చూశారా బాబు, ఎవరైనా పొలిటికల్గా ఎదగాలి అనుకుంటే మేషరాశి వాళ్ళల్లోన డిసెంబర్ 5 తర్వాత ట్రై చేయండి. ఎందుకు? రాహు ఉన్నాడు 10వ స్థానంలో, మీకు ఉంటాడు. డిసెంబర్ 5 నుంచి 27 ఏప్రిల్ 6 దాకా ఉంటాడు. సక్సెస్ ఇస్తాడు, ఆయన జయమిస్తాడు. ఇక కుజుని ప్రభావం మేషరాశి వాళ్ళకు ఏప్రిల్ టు మే ధన వ్యయం, ఖర్చులు ఉంటాయి, జాగ్రత్త తీసుకో. ఏప్రిల్ టు మే ఖర్చులు ఉంటాయి. సెప్టెంబర్ టు నవంబర్ కుటుంబ గొడవలు ఉంటాయి. మార్చ్ టు ఏప్రిల్ కుటుంబ గొడవలు ఉంటాయి. కుటుంబ గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ చిన్న చిన్నవే. అక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కుజుడు హార్ష్గా మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు కుజ ప్రభావం ఉందో, నీకు శాస్త్రం తెలియకపోయినా మీకు ఒక రహస్యం చెప్తా. ఎప్పుడైతే నీ మాట అగ్రెసివ్గా ఉందో, కఠినంగా ఉందో, హట్ చేసే విధంగా ఉందో అర్థం చేసుకో, కుజుడు నిన్ను ఆవహించాడని అర్థం. ఎందుకంటే కుజుడు హార్డ్గా మాట్లాడతాడు, కఠినంగా మాట్లాడతాడు, కోపం తెప్పించేలా మాట్లాడతాడు. ఏమయ్యా నువ్వు అట్ట మాట్లాడుతున్నావు, నేను శాంతంగా మాట్లాడుతుంటే నువ్వు అట్ట మాట్లాడుతున్నావు ఏంటి? అవునరా, ఇట్టే మాట్లాడుతానరా, ఏం చేస్తావురా, ఇట్లా మాట్లాడతాడు. చూసారా బాబు? కాబట్టి పరిస్థితులు ఇట్లా ఉంటాయి. కాబట్టి కఠినంగా మాట్లాడొద్దు. కఠినంగా నీ మాటలు వచ్చినాయంటే పని చేస్తూ ఉంటాడు, ఒక మూలకు ఉంటాడు కుజుడు. మరి కన్నయ్య ఎక్కడ ఉన్నావురా, అక్కడ ఉన్నావా, ఉండు అని నిన్ను ఆవగిస్తాడు ఆయన. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ రకంగా మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి అయ్యా, మీరు శని ఉపాసన, కుజ ఉపాసన బాగా చెయ్యండి, బృహస్పతి ఉపాసన కూడా బాగా చెయ్యండి.